మార్నింగ్ టైమ్ స్టోరీస్. చుట్టాల చేత చాకిరి. అంతపురం అనే ఒక గ్రామంలో ఒక కుటుంబముంది. శకుంతల, రాఘవయ్య. వాళ్లకొక కొడుకు శ్రీను, కోడలు సీతారా ఉండేవాళ్లు. రాఘవయ్య ఎలాంటి మనిషంటే వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ల చేత పనులు చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటిమీద పడి తేరగా తినడమే కాదు, ఆ ఇంట్లో కష్టపడి పని కూడా చేయాలని అతని ఉద్దేశం. ఒకరోజు సీతారా ఇంటివాళ్లు వాళ్ళ అక్క మైనా, అరావళి, ఆడపడుచు కీర్తి అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే రాఘవయ్య మనసులో ఫ్రీగా పనిచేసే మనుషులు దొరికారు అని చాలా సంతోషపడ్డాడు. వాళ్లతో, రండి, అరావళి, మైనా, కీర్తి అందరూ క్షేమమే కదా, లోపలికి రండి. సీతమ్మా, వీళ్ళకాస్త పాత చీరలివ్వు, కొత్త బట్టలు పాడైపోతాయి, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి కదా అన్నాడు రాఘవయ్య. సీతారా ఆశ్చర్యపోతూ, ఏంటి మామగారు, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే పనుల గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు చుట్టపు చూపుగా వచ్చారు, వాళ్ళ చేత పనులు చేయిస్తారా? పైగా చాలా దూరం నుంచి వచ్చి బాగా అలసిపోయి ఉంటారు, కొంచెం సేపు విశ్రాంతి అయినా తీసుకోనివ్వండి అని అనడంతో రాఘవయ్య నవ్వుతూ, అదేంటమ్మా అలా అంటావు? ఆడపిల్లలంటే అలసిపోకూడదు, ఖాళీగా కూర్చుంటే ఒళ్ళు బద్దకిస్తుంది. పదండి, పశువుల పాకలో పేడ తీయాలి, పెరట్లో కట్టెలు కొట్టాలి, ఈలోపు శకుంతల వంట సిద్ధం చేస్తుంది అని అంటాడు. రాఘవయ్య మాట కాదనలేక సితార పరువు కోసం ఆ ముగ్గురు పనుల్లోకి దిగారు. ఎప్పుడు సిటీలో సుకుమారంగా పెరిగిన అరావలికి, అమ్మా రావల్లి, ఆ గేదెలు వేసిన పేడ తీసి పెరట్లో వేయమ్మా, అది మన పొలానికి ఎరువుగా ఉపయోగపడుతుంది అన్నాడు. అరావలి సరే అని దాని దగ్గరికెళ్తుంది. అక్కడ ఆ వాసన పడక అరావలి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రాఘవయ్య, ఇవన్నీ కొత్త కదా నీకు, అందుకే అలా ఉంది, నీ పని నువ్వు చేయి అని అంటాడు. ఇక చచ్చినట్టు ఏం చేయలేక అరావలి అక్కడ పేడ తీసి పక్కన వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతను మైనని తీసుకెళ్లి పొయ్యి దగ్గర కూర్చోబెట్టాడు. గ్యాస్ వాడితే డబ్బులు దండగా, పొగ వస్తేనే వంట రుచిగా ఉంటుంది. నువ్వు వంట బాగా చేస్తావని సితార చాలాసార్లు చెప్పింది. ఈరోజు నువ్వే వంట చేసి అందరికీ నీ వంట రుచి చూపించు అని అంటాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా పట్టించుకోలేదు. కీర్తి, నువ్వు మేడ మీదికెళ్ళి వర్షానికి తడిసిన మిరపకాయలను ఆరబోయి, అవి ఎండిన తర్వాత రోట్లో వేసి దంచు అని పెద్ద పని అప్పజెప్పాడు. అందుకామె సరే అని చెప్పి వెళ్ళిపోయింది. సితార తన అక్క చెల్లెళ్ళ అవస్థ చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. భర్త శ్రీను దగ్గరికెళ్ళి, ఏమండి, ఇదేం అన్యాయం? వాళ్ళు మన ఇంటికి చుట్టపు చూపులాగా వచ్చారు, పని మనుషుల్లా కాదు. మా చెల్లి ఆరవల్లి పేడ తీయడం ఏంటి, మైనా అక్క పొగలో పడి ఏడవడం ఏంటి? మీరు నోరు విప్పండి అని గట్టిగా అడిగింది. శ్రీను తలదించుకొని, సీతారా, నాన్నగారు ఎవరినీ వదలరు, ఆయన దృష్టిలో ఇంటికి వచ్చిన వాళ్ళు తిండి తింటున్నారు కాబట్టి పని చెయ్యాలి, నేను ఎదురు చెబితే గొడవ పెద్దదవుతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాత్రి అయ్యేసరికి ఆరవల్లి, మైనా, కీర్తి చేతులు కాయలు కాసి నడుము నొప్పులతో ఏడుస్తూ ఒక చోట చేరారు. సీతారక్క, రేపు పొద్దున్నే మేము వెళ్ళిపోతాము, మీ మామగారు మమ్మల్ని మనుషుల్లా చూడడం లేదు, యంత్రాల్లా చూస్తున్నారు. సీతారా, ఆ పొగకి నా కళ్ళు కనపడడం లేదు, చుట్టరికం అంటే ప్రేమని పంచడం అనుకున్నాను, కానీ ఇక్కడ చెమటను పిండటం అని అర్థమైంది అని గట్టిగా అడిగింది. శ్రీను తలదించుకుని, అప్పుడే రాఘవయ్య గొంతు వినిపించింది. రేపు ఉదయం 4 గంటలకే లేవాలి, పొలంలో కలుపు తీయడానికి అందరం వెళ్తున్నాం. ఆ మాటలకి సితార చాలా బాధపడుతుంది. తన పుట్టింటి వాళ్లను ఇంతగా వేధిస్తున్న మామగారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. రాఘవయ్య గొంతు ఊరంతా వినబడేలా అరుస్తున్నాడు. లేవండి, సూర్యుడు రాకముందు పొలానికి వెళ్ళాలి. అరావలి, మైనా, త్వరగా ముఖం కడుక్కొని రండి. కీర్తి, నువ్వు గడ్డి కోయడానికి కొడలు పట్టుకో. సీతార అప్పటికే తన అక్క చెల్లెలతో కలిసి ఒక ప్లాన్ వేసింది. అదే విషయాన్ని వాళ్ళ అక్క చెల్లెతో కూడా చెప్తుంది. రాఘవయ్య పొలానికి వెళ్దామని పిలవగానే సీత గదిలో నుంచి బయటకు వచ్చి, మామగారు, వాళ్ళు వెళ్తారు, కానీ ఒక చిన్న సమస్య. మా చెల్లి అరవల్లికి వంట చేస్తే తప్ప పనిలోనికి మనసు రాదు. మైనా అక్కకి ఇల్లు గూర్చి ముగ్గు పెడితేనే శక్తి వస్తుంది. అందుకే మీరు ఇవాళ ఒక్కరోజు పొలం పనులు మానేసి ఇంట్లో వీళ్లకు సాయం చెయ్యండి, అప్పుడు వీళ్ళు రెట్టింపు పని చేస్తారు. రాఘవయ్య ఆశ్చర్యపోతూ, అంతేనా, వీళ్ళెక్కువ పని చేస్తారంటే నేనే ఇంట్లో పనులు చేస్తాను అని ఒప్పుకున్నాడు. కొంత సమయం తర్వాత అరావలి పెరట్లో ఉన్న మామయ్యతో, మామగారు, ఈ పెద్ద గిన్నెలన్నీ తోమేయండి, నాకు వంట చేయాలి అంటే ఇవన్నీ తలతలా మెరవాలి అని రాఘవయ్యకు చేతికి పీచు ఇచ్చింది. అప్పటిదాకా ఆజ్ఞలు జారీ చేసిన రాఘవయ్య
వంగి వంగి గిన్నెలు తోమడంతో ఆయనకి నడుం నొప్పి వస్తుంది. ఆయన బావి దగ్గర నిలబడి, అమ్మో, నా నడుం పట్టుకుపోయింది, ఏంటి ఈ కర్మ మామగారు, నాకు ఇల్లు తొడవడానికి నీళ్లు కావాలి. ఒక 20 బకెట్లు బావి నుంచి తోడిపెట్టండి. అనగానే రాఘవయ్య సరే అని అంటాడు. రాఘవయ్య నీళ్ల బిందెలు తీసుకెళ్లి ఆమెకిస్తాడు. వాటిని మోసేటప్పటికీ అతనికి నడుము నొప్పితో పాటు తలనొప్పి మొదలవుతుంది. కొంత సమయం తర్వాత కీర్తి అక్కడికొచ్చి, బాబాయ్ గారు, నేను పొలానికి వెళ్ళాలంటే నాకు మంచి నెయ్యి అన్నం కావాలి. మీరు కూర్చుని ఆ రోట్లో పచ్చడి దంచండి. దాన్ని తిన్నాక మనం తీరుగ్గా పొలానికి వెళ్ళొచ్చు, సరేనా? అని కీర్తి రోకలి బండను ఆయన చేతికిస్తుంది. రాఘవయ్యకు చెమటలు పడుతున్నాయి. శ్రీనో, ఎక్కడున్నావురా? మీ ఆవిడ వాళ్ళు నన్ను చంపేస్తున్నారా అని కేకలు వేశాడు. అప్పటికే సితారా, చూడండి, ఇప్పటికైనా మీరు మారండి. మార్పు మీలో మొదలైతే మావయ్య గారిలో వస్తుంది. మావయ్య గారికి మీరు చెప్పే సమాధానంతోనే ఆయనలో మార్పు రావాలి. అని అంటుంది. అత్తగారు అదంతా చూస్తూ ఉంటారు. పోరా, పిలుస్తున్నాడు కదా, వెళ్ళి సమాధానం చెప్పు. నీ సమాధానంతోనే తనలో మార్పు రావాలి. కోడలు సరిగ్గానే ఉంది. అప్పుడు శ్రీను బయటకు వచ్చి, నాన్నా, చుట్టాలొస్తే వాళ్లతో పని చేయించడం సంప్రదాయమని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు వాళ్ళు నీతో చేయిస్తున్నారు. ఇందులో తప్పేముంది? వాళ్ళు అతిథులుగా వచ్చినప్పుడు నువ్వు పని చేయించావు. ఇప్పుడు వాళ్ళు యజమానుల్లా నీతో చేయిస్తున్నారు. అనుభవించు అని గట్టిగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటకి రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. చూస్తుండగానే సాయంత్రమవుతుంది. సాయంత్రమయ్యేసరికి రాఘవయ్య నీరసించిపోయాడు. కాని ఆయన మనసు మాత్రం మారలేదు. వీళ్ళని పనికి తీసుకెళ్లడమేమో కాని అర్జెంటుగా వీళ్ళని రేపెలాగైనా ఊరు దాటించాలి, లేకపోతే నా ప్రాణం తీస్తారు అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు సితార వింటుంది. మామగారు, ఇప్పుడే అలసిపోతే ఇలా? రేపు మా పెద్దమ్మ, ఆమె కొడుకులు కూడా వస్తున్నారు. వాళ్ళు వస్తే మీరు ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు అని సితార నవ్వుతూ చెప్పేసరికి రాఘవయ్య గుండె జారినంత పని అయింది. తెల్లవారుజామునే రాఘవయ్య ఎవరికీ చెప్పకుండా తన గుడ్డల మూట సర్దుకున్నాడు. వీళ్ళు ఉంటే నన్ను వదిలేలా లేరు. ఆ సితార కూడా నన్న వాళ్లకే వత్తాసు పలుకుతుంది. కొడుకు శ్రీను కూడా మారిపోయాడు. నేను పొరుగు ఊళ్ళో ఉన్న నా స్నేహితుడి ఇంటికి పారిపోతాను అని నిర్ణయించుకొని దొంగచాటుగా బయలుదేరాడు. కాని గేటు దగ్గరే సితార, అరవల్లి, మైనా ఎదురుపడ్డారు. అప్పుడే ఎక్కడికి మామగారు? ఇంకా 3 చుట్టాలు వస్తున్నారు. వాళ్లకు మీరు స్వాగతం పలకాలి కదా అంది సితార. రాఘవయ్య బిక్కమొక్కం వేసి, రాఘవయ్య, అది కాదు సీతమ్మ, పొలంలో ఏదో పని ఉంటే చూడడానికి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి తప్పించుకొని పరుగు తీశాడు. కాని ఆయనకు తెలియదు, సితార తన మనుషులను పంపి అక్కడ కూడా ఒక నాటకం ఆడిందని. రాఘవయ్య తన స్నేహితుడు సూరయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చనుకున్నాడు. కాని అక్కడ సితార ముందుగానే సూరయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. సూరయ్య రాఘవయ్యను చూడగానే, రా రాఘవయ్య, ఎంత పని చేశావు? మా ఇంట్లో ఇవాళ పనమ్మాయి రాలేదు. నువ్వు ఎలాగో వచ్చావు కదా, ఆ పెరట్లో ఉన్న అరటి చెట్లకి కాస్త నీళ్లు పోయి అన్నాడు. రాఘవయ్య షాక్ అయ్యాడు. నువ్వు కూడానా సూరయ్య అని అడిగాడు. సూరయ్య నవ్వుతూ, అదేంటి, నీ సిద్ధాంతమే కదా, ఇంటికి వచ్చిన వాడు పని చెయ్యాలని నువ్వే కదా ఊరంతా చెబుతావు. అందుకే నీ రూల్ నీకే వర్తిస్తుంది అన్నాడు. అక్కడ కూడా పనులు చేయలేక రాఘవయ్య మళ్లీ తన ఊరికే తిరుగు ప్రయాణం అయ్యాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, తాను ఇన్నాళ్లు అతిథులను ఎంత హింసించాడో. రాఘవయ్య అలసిపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు కలకలలాడుతుంది. అరవల్లి, మైనా, కీర్తి అందరూ సరదాగా నవ్వుకుంటూ వంట చేస్తున్నారు. శ్రీను వారితో కలిసి కబుర్లు చెబుతున్నాడు. రాఘవయ్యను చూడగానే సీతార ఎదురు వచ్చి, రండి మామగారు, భోజనం సిద్ధం. ఈ రోజు మీరేం పని చేయనవసరం లేదు. ఎందుకంటే పని విలువ, అతిథుల గౌరవం మీకు అర్థమైందని మాకు తెలుసు. రాఘవయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అరవల్లి, మైనా దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించండి అమ్మలారా, మనుషుల్ని అంతరాల్లా చూశాను. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవతల్లాంటి వాళ్ళని పేడ ఎత్తమని పొగలో నిలబెట్టి హింసించాను. ఈ వయసులో నేను ఒక్కరోజు పని చేస్తేనే ఇంత కష్టంగా ఉందే, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను అని బాధపడ్డాడు. శ్రీను ముందుకు వచ్చి, నాన్న, కష్టపడడం తప్పు కాదు, కాని అది ఎదుటివారి ఇష్టంతో జరగాలి, బలవంతంగా కాదు. ఎప్పటికైనా నువ్వు మారినందుకు